देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। बीआरएस वर्किंग सदर केटीआर की अपील पर जिला वनप्रति के पेब्बेर बल्दिया में एमआरओ दफ्तर के पास किसानों के हमरा बीआरएस कायदीन ने एहतजाज दर्ज किया। इस मौके पर कांग्रेस हुकूमत और चीफ मिनिस्टर रेवंत रेड्डी के खिलाफ नारे लगाए गए। इस मौके पर बीआरएस कायदीन का कहना था कि कांग्रेस हुकूमत किसानों का 2 लाख कर्ज माफ़ करने का वादा करते हुए उन्हें धोखा दिया है, जबकि पिछली बीआरएस हुकूमत ने किसानों को बादशाह बनाने के लिए इक़दाम किए थे। बीआरएस कायदीन का कहना था कि कांग्रेस हुकूमत इक़्तिदार में आने के बाद दिसंबर में 2 लाख कर्ज माफ़ी फौरी तौर पर अदा करने का वादा किया था, लेकिन चीफ मिनिस्टर रेवंत रेड्डी ने 3 मरहलों में भी उसे नाफिज नहीं कर सके। రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ, రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ। వద్దు వద్దురా రేవంతు నీ పాలనొద్దురా రేవంతు, వశము కాదురా రేవంతు నిన్ను మోయలేమురా రేవంతు, వద్దు వద్దురా రేవంతు నిన్ను మోయలే। ఈరోజు పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో పెబ్బేరు పట్టణం మరియు మండలం తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున ఈరోజు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేయడం జరుగుతూ ఉంది। అయితే గతంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మరియు ఎలక్షన్ల ముందర కల్లిబొల్లి మాటలు చెప్పి ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ ఎవరైతే రైతు తీసుకుని జరిగింది। అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏం కోరుతా ఉన్నామంటే, ఎన్నికల ముందు మీరు ఇలాంటి కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పినందుకు ముందుగా మీరు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం। మీరు ఎలక్షన్ కంటే ముందు 40,000 కోట్ల రూపాయలు మొత్తం రుణాలు ఉన్నాయి। ప్రతి రైతు ఈరోజు రుణమాఫీ కావాలంటే 40,000 రూపాయలు అయితే సరిపోతాయని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, 40,000 కోట్ల రూపాయలు సరిపోతున్న రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత క్యాబినెట్ సమావేశం పెట్టి జై తెలంగాణ గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు ఈరోజు మన పెబ్బేరు మున్సిపాలిటీ నుండి అలాగే మండలం నుండి పెద్ద మొత్తంలో రైతులు రావడం జరిగింది। ఎలక్షన్ ముందు కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారం ఎక్కిన వెంటనే రైతులను ఎంత చులకన చేసినంటే అంత చులకన చేస్తున్నారు। రైతును రాజును చేసింది గత ప్రభుత్వం అయితే రైతును ఆత్మహత్యకు దిగజార్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి కూడా చెప్పుకోవడం జరుగుతుంది। ఏకపక్షంలోనే నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది। ఎక్కడ చేసిన ఏకపక్షంలో 2 లక్షల రుణమాఫీ ఎక్కడా జరగలేదు। ఎక్కిన తర్వాత నేను డిసెంబర్ 3 తారీఖు నాడే చేస్తానని చెప్పిస్తున్నాడు। ఈ రోజు వరకు కూడా కాలేదు। ఇక్కడ వచ్చినటువంటి ఎవరు రైతులకు కూడా ఒక రుణమాఫీ కూడా అందాలంటే అందలేదు। కనీసం 50,000 కూడా రుణమాఫీ కాలేదు। ఇంకా 2 లక్షల రూపాయలు ఎక్కడ రుణమాఫీ చేస్తాను ఆయన ఇచ్చిన హామీలనే నిలబెట్టలేదు। 6 అమలు చేస్తాను, 6 గ్యారెంటీలు ఇచ్చినావు, ఒక్కటి బస్సు ఒకటి చేసినావు, అది కూడా దొల్లులు పెట్టనికనే చేసినావు। ఇంకా ఏమి అమలు చేసినావనని మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు। ఎక్కడైంది ఇంతవరకు 2,500 రూపాయలు ఇచ్చిందే లేదా?
ఇంకా ఇవే కాకుండా పెన్షన్లు అన్నావు. కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ తోటే ఇప్పుడు బతుకుతున్నారు. ఇంకా నువ్వు 4,000 రూపాయల పెన్షన్ ఎక్కడ పెంచినావు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతును రాజు చేసింది. ఇప్పుడు వచ్చిన తర్వాత రోజు పేపర్లో చూసినట్టయితే ప్రతి ఒక్క ఏదో ఒక డిస్టిక్లో కానివ్వండి, గ్రామంలో కానీ ప్రతి ఒక్క రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కాబట్టి దీనికి నిరసన మేము పెబ్బేరు మున్సిపల్లో పెద్ద ఎత్తున చేస్తున్నాము. మీరు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలనేసి కూడా కోరుతున్నాం. జై తెలంగాణ.